విమర్శలు చేశాడు. మా తమ్ముడైనటువంటి కైలాస్ శ్రీనివాసరావు మీద మరియు మా యొక్క షబీర్ అలీ గారి మీద కొన్ని ఆరోపణలు చేసినాడు. ఆరోపణల గురించి మేము నిజంగా అడుగుతున్నాము. నీకు దమ్ము ధైర్యం ఉంటే వాసే అమ్మవారి కన్యకా పరమేశ్వర టెంపుల్ దగ్గరికి వచ్చి పచ్చి బట్టలు కట్టుకొని వచ్చి నిరూపణ చేయాలని కోరుతున్నాము. మొట్టమొదటి ఏంటంటే మత్సలేని మా నాయకుడైన ఆర్యవైశ్య ముద్దు బిడ్డ కైలాస్ శ్రీనివాసరావు విమర్శించడం నీకు తగునా. ఎందుకంటే నువ్వు పట్టణ సంఘం ఎలక్షన్లో నిలుచున్నప్పుడు, కామారెడ్డి పట్టణ సంఘంలో గతంలో ఎలక్షన్లో నిలుచున్నప్పుడు కైలాస్ శ్రీనివాసరావు సంతకం పెడితేనే నువ్వు ఎలక్షన్లో నెగ్గడం జరిగింది. అది నువ్వు మర్చిపోయి నువ్వు విమర్శించడం చాలా చాలా తప్పు. అది ఒకటి ఏంటంటే, ఇంకొకటి అయ్యప్ప దీక్షలో ఉన్నాడు. అప్పుడు 2 సంవత్సరాలకే నేను అయ్యప్ప దీక్షలో ఉండి నేను 2 సంవత్సరాలే పదవీ కాలం ముగిస్తాను అన్నాడు. అలాంటిది వేరే ఇతరులు చెప్పుడుకు 3 సంవత్సరాల దాకా అతడు పదవి చేశాడు. అయ్యప్ప దీక్షలో ఉండి నువ్వు అబద్ధం ఆడినవు. ఇప్పుడు విమర్శించినవన్నీ నువ్వు అబద్ధం కాదా? ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా మా గతంలో కైలాస్ శ్రీనివాసరావు ఫంక్షన్ హాల్ గురించి మాట్లాడాడు. కొండపైరే కట్టిరని కింద కైలాస్ శ్రీనివాసరావు జిల్లా పదవిని వదులుకొని మాచారెడ్డి రాజమౌళి రెడ్డి దగ్గర 10 లక్షలు, షబీర్ అలీ గారి దగ్గర డొనేట్ 5 లక్షలు, ఇతరుల దగ్గర వసూలు చేసి కింద ఫంక్షన్ హాల్ కట్టింది. అది నీకు తెలియదా? కింద ఫంక్షన్ హాల్ కడితేనే మీద ఫంక్షన్ హాల్ తయారవుతుంది. అది నీకు తెలియదా? నువ్వు ఫంక్షన్ హాల్లో నువ్వు ఏమేమి చేసినావు అవన్నీ నీవు 77 లక్షల రూపాయలు వసూలు చేసినావు. నువ్వు పట్టణ సంఘం అధ్యక్షునిగా ఫంక్షన్ హాల్ 6.5 లక్షలు బ్యాలెన్స్ ఉన్నాను. ఇప్పటికి 90,000 రూపాయలు సంవత్సరమైంది నువ్వు దిగిపోయి, ఇప్పటికి 90,000 రూపాయలు కూడా నువ్వు ఇవ్వలేదు. అది కూడా గమనిస్తున్నావా? ఆ 90,000 దిగిపోయి కూడా సంవత్సరం నుంచి 90,000కు ఎందుకు ఇస్తలేవు? అది అడిగేవారు లేరా? ఇప్పుడు పట్టణ సంఘం అధ్యక్షుని కూడా మేము చెప్పడం జరిగింది ఆ 90,000 అడుగుని. మన ఫంక్షన్ హాల్ లెక్కల్లో కూడా గోల్మాల్ జరిగింది. గతంలో కొండభైరయ్య ఫంక్షన్ హాల్ లెక్క అని ఏ లెక్క అయినా అందరినీ పట్టణ 60 సంఘం అధ్యక్షుల్ని కూర్చోబెట్టి వాళ్ళకు పత్రాలు ఇచ్చాడు, జమా ఖర్చులు. నువ్వు దిగిపోయేటప్పుడు ఏదైనా పత్రాలు ఇచ్చినవా? నీ కలెక్షన్ ఎంత, నీ లెక్క ఎంత అది చూపించినవా? అదొకటి నిరూపణ చేయాలి. ఇంకొకటి, నువ్వు 39వ వార్డులో పోయినసారి గతంలో గెలిచినావు. 39వ వార్డులో ఎన్ని పనులు చేసినావు? నువ్వు ఫ్లోర్ లీడర్ అయినాక ఎన్ని పనులు చేసినావు? ఎన్నెక్కల రోడ్లు వేసినావు, ఎన్ని మోర్లు వేసినావు? నీ వైశ్యుల్ని విమర్శిస్తున్నావు, వైశ్య కమిటీని అంటున్నావు. నువ్వు ఒక్క వైశ్యునికి నువ్వు ఏదైనా మాకు చూపించినావా? నువ్వు 5 సంవత్సరాలు కౌన్సిలర్గా ఉన్నావు, ఫ్లోర్ లీడర్గా ఉన్నావు, మళ్ళీ పట్టణ సంఘం అధ్యక్షులు. నీవు 5 సంవత్సరాలలో ఒక్క వయసునికి ఏదైనా చేసినవా? చూపించగలవా? అదొకటి ఆలోచన చేసుకొని మాట్లాడు. నీ స్థాయి కాదు, నీ లెక్క కాదు. మళ్ళీ ఒకటి ఏంటంటే, బలియా వాక్యాలు అని వయసులను తిట్టిండోను అది నిరూపణ చేయి. కన్యకా పరమేశ్వరి ఆలయంలోకి వచ్చి పచ్చి బట్టలు కట్టుకొని షబీరాలు అనడం. వారి ప్రస్థానం ఏంది, ఎట్లా వచ్చారు, ఎవరి అండదండాలతో పైకి వచ్చారు అనేది అందరికీ తెలుసు. గెలుపోవటంలో అనేది భగవంతుడు ఇచ్చిన వరం అది. కానీ దాన్ని ఏదో గొప్పగా సాధించడం అనుకొని ఎవరి మీద పడితే వారి మీద అడ్డగోలుగా మాట్లాడితే మాత్రం అది తప్పవుతుంది. కాబట్టి నేను పత్రికాముఖంగా కైలాస్ శ్రీనారాయణ గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ మరొకసారి ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నాను. ఆర్యవైశ్య కామారెడ్డి యువజన సంఘం అధ్యక్షుడిని. ఈరోజు ప్రెస్ మీట్ సందర్భంగా మాట్లాడే విషయం ఏంటంటే, మొన్న మోటూరు శ్రీకాంత్ గారు కౌన్సిలర్, 39 వార్డు కౌన్సిలర్, మాజీ కౌన్సిలరు మా కైలాసీనన్న గురించి పిచ్చి కుక్క గారిసినట్టు, ఒక రోడ్డు మీద పిచ్చి కుక్క గారిస్తే ఎట్లా మాట్లాడతాడో అట్లా మాట్లాడింది. వారికి విధానం లేదు, పద్ధతి లేదు, ఒక ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వాలని తెలియదు. ఒక పట్టణ అధ్యక్షుడు చేసిండు. పట్టణ అధ్యక్షుడు ఒక పెద్ద మనిషికి ఏం విలువ ఇవ్వాలి, ఒక ఏజ్ పర్సన్కి ఏం విలువ ఇవ్వాలి? ఆ పట్టణ అధ్యక్షుడు కావడానికి సంతకం పెట్టిన కైలాసీనన్న గురించే మాట్లాడిండు. మహాసభ ఉపాధ్యక్షుడు అయిన కైలాసీనన్న ఇంకో పట్టణ అధ్యక్షుడు నిలబడ్డ మోటూరు శ్రీకాంత్కి గుడిలో నువ్వు డెవలప్మెంట్ చేసినా, నేను 2 సంవత్సరాలు చేసినప్పుడు డెవలప్మెంట్ చేసినాను అన్నాడు. మరి గుడిలో డెవలప్మెంట్ చేసినావా? గుళ్ళే వేరే వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించినప్పుడు దానికి చేసినావా? అసలు నువ్వు దేనికి చేసినావు? దేని గురించి మాట్లాడుతున్నావు? ఒక పద్ధతి పాడు లేకుండా, ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా, చిట్కలు వేసుకుంటా. అసలు నీకు సిగ్గుశరం ఉందా మోటూరు శ్రీకాంత్? నీకు సిగ్గుశరం మానం ఉంటే ఇట్లా మాట్లాడతావా? నువ్వు మా కైలాసీనన్న గురించి మాట్లాడుతున్నావా? ఆయన ఏం చేసిండు? డీసీసీ ప్రెసిడెంట్ చేసిండు, ఎక్స్ మున్సిపల్ చైర్మన్ చేసిండు, వైస్ చైర్మన్ చేసిండు, ఏం చేసిండు అన్నావు? ఒక్క భూమికి అద్దె చేసిండా?
ఒక రియల్ ఎస్టేట్ ఒక వెంచర్ల కమిషన్ తీసుకుండా ఒక వ్యాపారస్తుల దగ్గర పైసలు తీసుకుంటాను అంటున్నావు. అదే కన్యాకుమారి గుడి దగ్గరికి వచ్చి నువ్వు నిరూపణ చేసి మాట్లాడు. తొలుకొని వచ్చి మాట్లాడు. బుద్ధి లేని మాటలు, బుద్ధి లేని సిగ్గుశరం లేని మాటలు నువ్వు మాట్లాడక. మోటూరు శ్రీకాంత్ గుర్తుపెట్టుకో, ఖబర్దార్. నిన్ను ఇప్పటి నుంచి 5 సంవత్సరాలు ఎంబడబడతాం. ఇప్పుడు నీ ఎలక్షన్లో నీకు అపోజిట్గా మేము పనిచేసినాం. 5 సంవత్సరాలు ఎంబడబడతాం. దేని గురించి తెలుసా? నువ్వు అభివృద్ధి చేయాలి. నాకు స్టంట్ పడుతుంది, ఛాతీలను వస్తుంది అని రాత్రిపూట పోయి కాళ్ళు మొక్కి సిల్వర్ కాయిన్లు చేతులు పెట్టి ఏమేం చేసినావు అందరికీ తెలుసు. నువ్వు 5 ఏళ్ళు ఉండి నీకు 600 ఓట్లు వచ్చినాయి. మేము 5 రోజులలో 418 ఓట్లు తెచ్చుకున్నాం, 410 ఓట్లు తెచ్చుకున్నాం. మరి నువ్వేం చేసినావో మేమేం చేసినామో అన్నీ కనబడుతూనే ఉన్నాయి. మా కైలాసీనన్న గురించి నీయాసుంటి పిచ్చి కుక్కలు ఎన్నోరినా ఏమీ కాదు ఆయనకు. ఆయన ఎంత మంచి వ్యక్తో, ఆయన ఏం చేస్తాడో ఏం కథ ప్రపంచాలు అందరికీ తెలుసు. ఇది గుర్తుపెట్టుకో, ఖబర్దార్. మోటూరు శ్రీకాంత్ జాగ్రత్త. నువ్వు నీ వార్డు అభివృద్ధి గురించి పోరాడు. నువ్వు ఏం మాట్లాడినావు? పార్టీ గురించి, ఒక వ్యక్తి గురించి మాట్లాడదు. అలాగే ఇంకోటి ఏంటంటే, నువ్వు ఒక 6 వయసునివి, ఆ వయసుని గురించి మాట్లాడతావా? నీకు ఒక రీతి రివాయి లేదా? నీ తల్లిదండ్రులు ఏ సంస్కారం నేర్పిరా నీకు సిగ్గుశరం ఉంటే ఫస్ట్ దేనికి ఏం చెప్తావో మా వారం రోజుల్లో గుడికాడికి వచ్చి నువ్వు నిరూపణ చేయి. ఒక వ్యాపారస్తుల దగ్గర డబ్బులు తీసుకున్నా అంటున్నావు. బాబు శ్రీకాంత్, నీ చేయికి పెట్టుకున్న వాచోళ్ళు ఇచ్చిరే, ఏ బిల్డింగ్ కడితే ఏడ కమిషన్ తీసుకున్నావు? గుర్తుపెట్టుకో, ఇవన్నీ నువ్వు నిరూపణ చేయాలి. లేకుంటే మాత్రం ఖబర్దార్, నీ ఎంబడబడతాం, నీ సంగతి చూస్తాం. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి ప్రెస్ మీట్కి వచ్చిన ఆర్యవైశ్యుల ప్రముఖులకు, అందరికీ ప్రెస్ మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత వారం రోజులుగా ఆర్యవైశ్యుల గురించి మోటూరి శ్రీకాంత్ గారు మా కైలాసీనన్న గారి గురించి మాట్లాడే విధానం చాలా బాధాకరం. ఇది గత వారం రోజుల కింద జరిగింది. ఆయన ఆవేశంలో మాట్లాడిండేమో సరే, ఆయనంతలో ఆయన జరిగిన తప్పును తెలుసుకొని మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆవేశంలో చెప్పినాను అన్న క్షమించని అడుగుతారని మేము అనుకున్నాం. ఎందుకంటే ఆయన ఆవేశంలో మాట్లాడిండేమో అనుకొని మేము ఇన్ని రోజులు మాట్లాడకుండా ఉన్నాం. కానీ ఆర్యవైశ్యులు చాలామంది మాకు ఫోన్లు చేయడం జరుగుతుంది. అంత సీనియర్ నాయకుడిని పట్టుకొని నిన్న ఒక 5 సంవత్సరాల కింద కౌన్సిలర్గా చేసిన వ్యక్తి, అంత పెద్ద వ్యక్తిని కామారెడ్డికి ఆర్యవైశ్యులకు డెవలప్మెంట్ విషయంలో ప్రతి పార్టీకి, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ అని కాకుండా ఆర్యవైశ్యులందరికీ ఏ అవసరం ఉన్నా నేనున్నా కైలాసీనన్న అనే వ్యక్తి, అరే ఎవరికి ఏ ఆపద ఉన్నా వైశ్యులకు ఉన్నటువంటి కైలాసీనన్న అనే విధంగా ఉన్న వ్యక్తిని మీరు కించపరిచి మాట్లాడారు. మరి మీరు అట్లా మాట్లాడడంలో ఏం ఉద్దేశం ఉందో మాకు తెలియడం లేదు. కానీ ఆయన డీసీసీ అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా మాట్లాడాలి కాబట్టి రమణారెడ్డి గురించి మాట్లాడారు. రమణారెడ్డి గారు కూడా కైలాసీనన్నను గారు అనే సంబోధించారు, రెస్పెక్ట్ చేసి మాట్లాడారు. కానీ మీరు మాట్లాడిన పదం చాలా వైశ్యులకు అవమానకరంగా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుందంటే, మీరు అంత పెద్ద వ్యక్తిని, మీరు ఇవాళ ఆర్యవైశ్య సంఘం ఒక అధ్యక్షునిగా ఉండాలంటే, సంతకం పెట్టాలంటే అది కైలాసీనన్నే పెట్టాడు. మీరు గతం మర్చిపోతున్నారు. తర్వాత మీకు గ్యాస్ ఏజెన్సీలో కొంచెం ఇబ్బందులు జరిగితే కూడా దానికి కైలాసీనన్నే వచ్చి మీకు ఇబ్బంది జరిగినప్పుడు ఆయననే మీకు ముందున్నాడు. తర్వాత మీరు ఒక మాట అన్నారు, బనియా మాఖ్యలోడే అని అన్నారు. ఆ మాట నేను ఇప్పుడు చెప్పొద్దు, నువ్వు అన్నావని నేను చెప్తే నా విలువ తగ్గుతుంది. మీరు ఈ మాట అన్నట్టు మీ దగ్గర ఆధారం ఉందని చెప్పారు. ఖచ్చితంగా శ్రీకాంత్ అన్న గారు, మీకు ఎందుకంటే అన్నాను ఎందుకు చెప్తున్నా అంటే, మీరు మాకంటే పెద్దవారు, కానీ మీకంటే పెద్దవారిని మీరు విలువ తీసేసి మాట్లాడారు. కానీ ఆ సభ్యత సంస్కారం మాట్లాడుతున్నారు. అది మీ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, మీరు గతంలో కైలాసీనన్న దగ్గరికి టికెట్ కావాలని కూడా వచ్చారు.